ఛానలుకి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం మిథున రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా ఫిబ్రవరి 4వ తేదీ మంగళవారం యొక్క దినఫలాలు మిథున రాశి వారికి ఏ విధంగా ఉంటాయి? ఈ రోజు దినఫలాల ప్రకారం మధ్యాహ్నం 3:30 తర్వాత జరగబోయేది ఇదే. అయితే మధ్యాహ్నం 3:30 తర్వాత మిథున రాశి వారి యొక్క జీవితంలో ఈ యొక్క ఫిబ్రవరి 4వ తేదీ మంగళవారం ఏం జరగబోతుంది, అలాగే మిగిలిన అంశాలు ఏ విధంగా అనిపిస్తున్నాయి, ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే, మిథున రాశి అనేది రాశి చక్రంలో 3వ రాశి. మృగశిర 3-4 పాదాలు, ఆరుద్ర 1-2-3-4 పాదాలు, పునర్వసు 1-2-3 పాదాల్లో జన్మించిన వ్యక్తులు మిథున రాశిగా వ్యవహరించబడతారు. ఈ రాశి అధిపతి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే, మిథున రాశి వారు హాస్యప్రియులు. ఎప్పుడూ తాము నవ్వుతూ ఇతరులను నవ్విస్తూ ఉంటారు. వీరు ఎక్కడ ఉంటే అక్కడ ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. అలాగే అందరినీ ఆకర్షించే స్వభావం కూడా వీరికి ఉంటుంది. అలాగే తాము అనుకున్నది గొడవలతో కాకుండా సామరస్యంగా సాధించడానికి నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు. వ్యవహార విషయాలను కూడా తమదైన శైలిలో తెలియజేస్తారు. భవిష్యత్తు గురించి ప్రణాళికలు కూడా చక్కగా వేసుకుంటారు. జీవితానుభవం వీరికి అధికంగా ఉంటుంది. అనేక రంగాల గురించినటువంటి అవగాహన కూడా చిన్నతనం నుండే వీరికి అలవడుతుంది. అయితే ముఖ్యంగా మిథున రాశి వారి యొక్క జాతకం ప్రకారం వీరి యొక్క జీవితంలో ఈ ఫిబ్రవరి 4వ తేదీ మంగళవారం యొక్క దినఫలాలు మిశ్రమంగా కనిపిస్తున్నాయి. చాలా కాలం నుండి కలుసుకోవాలి అనుకుంటున్నటువంటి మిత్రులను ఈ రోజు మీరు కలుసుకోబోతున్నారు. మధ్యాహ్నం 3:30 తర్వాత అనుకోకుండా వారు తారసపడే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. అలాగే చాలా కాలం నుండి ఒక పెద్ద సమస్యతో మీరు బాధపడుతున్నారు. ఆ సమస్యకు పరిష్కారం కనుక్కోవటం కోసం మీరు చాలాసార్లు ప్రయత్నం చేశారు, కానీ ఆ ప్రయత్నం ఇదివరకు ఎప్పుడు కూడా సక్సెస్ కాలేదు. ఈ రోజు దినఫలాల ప్రకారం ఆ ప్రయత్నం మీకు సక్సెస్ కాబోతుంది. అలాగే మిథున రాశి వారు ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వినియోగదారుల నుండి ఈ రోజు మీరు ప్రశంసలైతే పొందుకోబోతున్నారు. అంటే మీ గురించి, మీ యొక్క వ్యాపారం గురించి వారు మీతో చాలా గొప్పగా మాట్లాడతారు. ఇది మీకు చాలా ఆనందాన్ని ఇస్తుందనే చెప్పుకోవాలి. అలాగే మిథున రాశి వారు ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగంలో మార్పు కోసం మీరు అన్వేషిస్తున్నట్లయితే ఆ మార్పు మీకు దొరకబోతుందని చెప్పుకోవాలి. అర్హత ఉండి ప్రమోషన్ పొందుకోలేకపోతున్న వారు పై అధికారుల నుండి ఒక శుభవార్తనైతే వినబోతున్నారు. అలాగే ఈ యొక్క మిథున రాశి జాతకులు ఎవరైతే విదేశాలకు వెళ్లడానికి ఈ మధ్య కాలంలో ప్రయత్నాలు చేసి రిజల్ట్ ఏ విధంగా వస్తుందా అని ఎదురు చూస్తున్న వ్యక్తులు ఉన్నారో ఈ రోజు మీకు దానికి సంబంధించి ఒక అప్డేట్ న్యూస్ తెలిసే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. అలాగే విదేశాల్లో ఉన్నవారు కూడా స్వదేశంలో ఏదైనా ఉద్యోగ అవకాశం కోసం, అంటే స్వదేశానికి తిరిగి వచ్చి ఉద్యోగంలో జాయిన్ కావాలని ఎదురు చూస్తున్న వారికి కూడా చక్కటి అవకాశం అయితే లభిస్తుంది. విదేశీ వ్యాపార అవకాశాలు లభిస్తాయి. అలాగే చాలా కాలం నుండి దూరంగా ఉంటున్నటువంటి బంధువులు కూడా ఈ రోజు దినఫలాల ప్రకారం మీతో మాట్లాడతారు. అంటే గొడవల కారణంగా దూరమైనటువంటి బంధువులు మీకు కాల్ చేయటం కానీ, నేరుగా మీ దగ్గరికి రావటం కానీ జరుగుతుంది. ఊహించని ఈ సంఘటనలు ఈ రోజు దినఫలాల్లో మిథున రాశి వ్యక్తుల యొక్క జీవితంలో కనిపిస్తున్నాయి. అలాగే ఎవరైతే ఆర్థికపరమైన అంశాల కోసం ఎదురు చూస్తున్నారో, అంటే ఆర్థిక వృద్ధి కోసం ఆదాయ మార్గాలు అన్వేషిస్తూ మీరు కనుక రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్నట్లయితే రిజల్ట్ మీకు అనుకూలంగా రాబోతుందని చెప్పుకోవాలి. ఆకస్మిక ధనలాభం ఉండే అవకాశాలు కూడా ఈ రోజు దినఫలాల్లో మీకు కనిపిస్తున్నాయి. వసూలు కాని డబ్బులు వసూలు చేసుకోగలుగుతారు. ఈ విధంగా చాలా వరకు సానుకూల ఫలితాలు ఉన్నప్పటికీ కుటుంబ సభ్యులతో చిన్న చిన్న గొడవలు కనిపిస్తున్నాయి. కుటుంబ సభ్యులు మాత్రమే కాకుండా మీరుగు పొరుగు వ్యక్తులతో కూడా చిన్న చిన్న గొడవలు జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త ఖచ్చితంగా తీసుకోవాలి. శివారాధన చేసుకోండి. విష్ణు సహస్రనామ పారాయణ చేయండి. మీకు తోచినంతలో దాన ధర్మాలు చేయండి. గోమాతను ఆరాధించండి. సకల శుభాలు మీకు కలుగుతాయి. చూశారు కదండి, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్